ఏంటి సడన్‌గా రోడ్డు మీద జనాలు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? అలా ఏం లేదు. ఇది మేము ఇంటికెళ్ళే దారిలో ఉన్న ఒక అమ్మవారి టెంపుల్. అది ఫెస్టివల్. మా ఇంటి దగ్గరలో ఉన్నా సరే నేను ఈ ఫెస్టివల్‌కి ఉండడం ఫస్ట్ టైమ్. అంటే స్కూల్స్ ఉండడమో, లేదంటే నేను బెంగుళూరులో ఉండడమో ఇలా జరుగుతది. ఫైనల్‌గా అయితే ఆ రోజు టెంపుల్ కోసమే మా డ్యాడీ మమ్మల్ని బెంగుళూరు ఎళ్ళకుండా మా చెల్లిని హాస్టల్‌కి ఎళ్ళకుండా ఉంచారు. ఏంటి అంతమంది పోలీసులున్నారు, విలేజ్ కదా అని అనుకుంటున్నారు. అలా ఏం లేదు. ఇది మినిమమ్ 5, 6 విలేజెస్ ఫెస్టివల్ ఇది. సో, గొడవలయితా ఉన్నాయి. సో, అందుకని పోలీస్‌ని ఎక్కువ పెట్టారు. ఇక్కడ మా చెల్లి చూడండి, "అక్క వీడియో తీ హాయ్ చెప్తాను" అంటుంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్యాక్‌న కూర్చున్నాం. యాక్చువల్‌గా ఈ అమ్మవారి పేరు వారి పేరు గంగమ్మ తల్లి. అండ్ ఎనకాలైతే రివర్ ఉండాలి. అది ఎండిపోయింది. ముందునైతే కొండ, మధ్యలో రోడ్డు, తర్వాత అమ్మవారు, తర్వాత రివర్ ఉండాలి. చాలా పెద్ద రివర్ ఉండాలి. ప్రెజెంట్ అది లేదు. ఎందుకు ఈ అమ్మవారు ఇంత ఫేమస్ అంటే నది పక్కన ఉంటుంది అండ్ రోడ్ దగ్గర ఉంటుంది అని ఒక రీజన్. సెకండ్ ఏంటంటే వైజాగ్లో ఒక 8 ఇయర్స్ బ్యాక్ హుదూద్ తుఫాన్ అని ఒకటి వచ్చింది. నేమ్ సరిగ్గా గుర్తులేదు. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ రివర్ వల్ల ఆ ముందున్న రోడ్డు అవన్నీ మునిగిపోయాయి. కానీ ఈ అమ్మవారి గుడికి చిన్నది కూడా ఏది అవ్వలేదు, చెక్కు చెదగలేదని ఆ అమ్మవారిని ఇంకా ఎక్కువ కొలవడం మొదలుపెట్టారు. అంటే ముందు నుంచి ఉంది భక్తి అందరికీ, కానీ అప్పటి నుంచి ఇంకా నమ్ముతారు. మా డాడీ అయితే ఇంకా నమ్ముతారు. సో అప్పుడు చూడండి అక్కడ మేకలు బలిస్తున్నారు. అది తెలియక మేకలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. నేను వచ్చింది ఫస్ట్ టైం. సో నేను ఎప్పుడు ఇది చూడలేదు. అంటే ఊరేగింపు ఈ జాతరని చూడడం ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ ఏంటి తెలుసా, ఒకటి జరిగింది. ఇక్కడ ఊరేగింపుకి వస్తారు కదా ఆంటీలు. సో వాళ్ళకి ఒక అమ్మవారు వచ్చింది. ఫస్ట్ టైం నేను చూడడం. మా చెల్లికైతే చాలా భయం వేసి అక్కడి నుంచే పారిపోయింది. చూడండి ఆ ఆంటీకే అమ్మవారు వచ్చింది. అండ్ మీరు కూడా ఎప్పుడైనా రియల్గా ఇలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా? ఇలా అమ్మవారు రావడం మీరు ఏమన్నానా? చూడండి ఆంటీ అయితే ఇంకా అసలు నాకు నిజంగా షాక్ అయ్యాను. నేనంటే ఎప్పుడో స్టోరీస్లోని, మూవీస్లో, వీడియోస్లోనే చూస్తాను. ఇలా ఎప్పుడూ చూడలేదు. చూడండి ఆవిడ డప్పులు లేకపోతే నడట్లేదు. సో ఈవిడికైతే అసలు చూడండి మా చెల్లి ఇక్కడ నిజంగా పారిపోయింది. చూపిస్తాను చూడండి మీరే. ఫుల్గా అసలు ఆవిడ ఉండట్లేదు. చూసారు కదా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఆ ఊరేగింపు అదంతా ఈ లోపల మా దర్శనం ముందే అయిపోయింది, అందరికంటే ముందే. సో ఇంకా నేను బయట వెయిట్ చేస్తే మా డాడీ అన్నారు, హెన్ తీసుకొచ్చండి, మేము కోడిని బలిస్తాము అమ్మవారికి, తీసుకొచ్చాను అన్నారు. ఏంటక్క మళ్ళీ బస్సుని అది చూపిస్తున్నారు అనుకుంటున్నారు. అదేం లేదు, నేను ఎప్పుడు ఉండదు, నేను తప్పిపోయాను అక్కడ కూడానా. అక్కడ ఆ అమ్మాయికి వచ్చింది కదా, కొంచెం నీళ్ళు పోస్తున్నారు ఆ అమ్మవారికి. అండ్ ఇక్కడ నేను తప్పిపోయాను, మా చెల్లి కోసం ఎదుగుంటే ఫైనల్గా మా చెల్లి కనిపించింది, అది ఎక్కడెక్కడో దూరుతుంది. సో మా చెల్లితో పాటు నేను కూడా వస్తాను. ఇక్కడ చూడండి మా డాడీ అమ్మవారికి బలి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ కోడ్ని కట్ చేసేస్తారు. అక్కడ కట్ చేసేసిన తర్వాత ఆ హెడ్ వాళ్ళు తీసేసుకుంటారు. మేము ఆ హెడ్ని తీసుకుని వస్తాం. ఇదొక నమ్మకం. అది ఇట్లా లిప్స్ ఓపెన్ చేస్తే అమ్మవారు పలుకుతుందని ఒక నమ్మకం. మా చెల్లి చాలా ట్రై చేసింది, యాక్చువల్గా పలికింది కూడా. అండ్ మా డాడీ ఏముంచి కోన్ పట్టుకున్నారు. మా మమ్మీ రాలేదు అంటే మా మమ్మీకి ఆ రోజు బిజీగా ఉండి మా మమ్మీ టెంపుల్కి రాలేదు, మేమే చేస్తున్నాం అంతానా. అండ్ యాక్చువల్గా అక్కడ నేనేం చేయలేదు, జస్ట్ వీడియో మాత్రమే తీసుకున్నాను. మా చెల్లె పూజ అవన్నీ చేసింది. ఫైనల్గా హ్యాండ్ తీసుకుని ఎక్కడన్నా ఇంటికి వెళ్తారు కదా, మేము చికెన్ షాప్కి వచ్చాం, ఎందుకంటే అది కట్ చేయించాలి, అవన్నీ రావు. మా చెల్లె నుంచి హాయ్ అక్క చూడు హాయ్ అని చెప్తుంది. అండ్ ఇక్కడ హ్యాండ్ షాప్కి వచ్చాం. మా డాడీ దాన్ని మా పద్ధతిలో క్లీన్ చేయించి నీట్గా కట్ చేయించడంలో బిజీగా ఉన్నారు. చూడండి ఇక్కడ మా డాడీ మన అందరికీ హాయ్ చెప్తారు, మీరు కూడా హాయ్ చెప్పండి. అండ్ మీ ఊళ్ళో జాతర చేస్తే ఇలాగే చేస్తారా? అండ్ నైట్ చాలా బాగుంది, కానీ నైట్ నేను వెళ్ళలేదు. మా చెల్లికి నాకు గొడవ, నేను నైట్ ఇంకా ఆ ఫెస్టివల్కి ఇంక వెళ్ళలేక చాలా బాగా చేస్తారు. ఇక్కడ మా డాడీ అయితే మీ అందరికీ హాయ్ చెప్తారు చూడండి. మా గంగమ్మ తల్లి పండుగ నా ఇద్దరు కూతుర్ని తీసుకొని వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. మా మిస్సెస్ మట్టికి ఇలాంటి ఎవరు మా మిస్సెస్. అండ్ మీరు కూడా హాయ్ చెప్పాను మా డాడీకి. అండ్ మా డాడీ కామెంట్ చెక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్గా అయితే ఇంకా హ్యాండ్ కట్ చేయించేసుకున్నాం. చేయించుకొని మళ్ళీ టెంపుల్ విజిట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాం. అమ్మ చలి కలవనే కానీ ఎండకి వస్తుంది, మార్నింగ్ టైం నైట్ అంతే చలేస్తుంది. ఇంక ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయాం. అంతే వీడియో, బాయ్ బాయ్. ఇంకా చాలా వీడియోస్ కంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.